హాయ్ నేను సతీష్. ఈ నామినేషన్ల ప్రోమో ఇంట్రెస్ట్గా ఉంది కదా, ఫుల్ ఫైర్ అయితే వస్తూ ఉంది. ఇక సాయి శ్రీనివాస్కి అయితే ఇమ్యూనిటీ పవర్ ఉంది కనుక నామినేషన్లోకి రాకుండా ఆ పవర్ అయితే యూజ్ చేసుకున్నాడు. చాలా మంచి పని చేశాడు. గత వారం వాడకుండా ఉండేదానికి వీకెండ్ వచ్చేసరికి భయం పడ్డాడు బాగా. అయ్యో అనవసరంగా చేతిలో ఉన్న అస్త్రాన్ని వదులుకోనని ఆ భయం తాలూకు ఎఫెక్ట్ ఇప్పుడు హ్యాపీగా వాడుకున్నాడు. మంచి పని చేశాడు. ఇంకా ఫ్రీగా రిలాక్స్డ్గా ఆడుకోవచ్చు ఈ వారం అంతా. అట్లాగే రెండోది ఏంటంటే ఫ్లోరా నామినేషన్ రీతుని చేస్తూ ఉంది కదా. మొదట కళ్యాణ్ వెంట తిరిగో, తర్వాత డీమోన్ దగ్గరికి వెళ్ళో ఫేక్ లవ్ స్టోరీలో కనిపిస్తుంది అని చెబుతూ ఉంది. రీతు మాత్రం మీకు అట్లా ఫీల్ అయ్యారా అని చెబుతూ ఉంది. అయితే ఇక్కడ ఫ్లోరా చెప్పింది 100% నిజమే. ఇదే విషయాన్ని ఫ్లోరా చెప్పిన విషయాన్ని వైల్డ్ కార్డ్గా వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పారు. అట్లాగే డే 1 హౌస్లోకి వెళ్ళిన రీతు చౌదరితో పాటు వెళ్ళిన హౌస్ మేట్స్లో ఎలిమినేట్ అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చాక కూడా అదే చెబుతున్నారు. అంటే లోపల ఉండి చూసిన వాళ్ళకి అదే అర్థమవుతుంది, బయట నుంచి చూసిన వాళ్ళకి అదే అర్థమవుతుంది. బట్ రీతు చౌదరికి మాత్రం అర్థం కావట్లేదు. బుకాయింపు మాత్రం వాడికి తెలిసింది అనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు బజ్ ఇంటర్వ్యూలు సహా అన్నింటిలో కూడా వాళ్ళు చెబుతుంది ఫేక్ స్టోరీ, ఫేక్ బాండు, ఫేక్ ట్రాక్ మెయింటైన్ చేస్తున్నారు సహా అందరూ చెబుతూ ఉన్నారు కదా. కానీ ఇప్పుడు ఎట్లా అంటే ఇదే రీతు చౌదరిని ఒక రీతు చౌదరికి ఎందుకు అంటున్నారు అలాగని ఫేక్ ట్రాక్, ఫేక్ బాండు, ట్రయాంగిల్ అని చెప్పేసి వీళ్ళకి మాత్రం ఎందుకు అంటున్నారు, మిగతా వాళ్ళకి ఎందుకు అని అట్లా స్టార్టింగ్ అయితే మర్చిపోవచ్చు. కానీ ఆ ట్రయాంగిల్ ఉండే టైంలోనే కదా ఆ చపాతీ లవ్ సింబల్తో చపాతీ చేసేసి అక్కడ పెట్టేసి ఈ ప్రియ ద్వారా కూడా పంపించి అక్కడ పెట్టేసి ఎవరికి వెళ్తుందో చూడు చెప్పినప్పుడు ఈ కళ్యాణ్ కూడా వచ్చి మురిసిపోయి నా కోసమే వెళ్ళినట్టుగా తెగాల ఇలా రకరకాల స్టిల్స్ అన్ని ఇస్తూ ఉంటే, అరే బాబు నీకు కాదులేరా, నీకు కాదు, నువ్వు మురిసిపోవడం చాలు, కానీ నీకు కాదులే, వేరే వాళ్ళకి ఇచ్చేసి వేరే వాళ్ళ కోసం చేసింది ఇచ్చేరా బాబు అని చెప్పింది. ఆ ఫస్ట్ కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడాలు ఇవన్నీ చేసింది కదా. ఒక బెంచ్ మార్క్ సీన్స్ అయితే చాలా జరిగాయి ఇది ట్రయాంగిల్ అని చెప్పడానికి. రాధిక పాట కూడా వచ్చిందిగా ఈ సీజన్లోనే, రాధిక సంథింగ్ సాంగ్ కూడా వచ్చింది కదా. ఇప్పుడు వాళ్ళు కళ్యాణ్ పిఆర్ కావచ్చు, లేకపోతే రీతు పిఆర్ కావచ్చు, ఎవరు పిఆర్ అని వచ్చి అబ్బాయి కాదు అని కామెంట్లు పెట్టచ్చు. కానీ పెట్టినంత మాత్రం ఆడియన్స్ మనసుల్లో ఉండి చెరిపేయగలరా ఏంటి? ఆడియన్స్ మనసులో అయితే మాత్రం కాదు అని చెప్పలేరు కదా. వాళ్ళకి కల్లారా చూసింది. ఇప్పుడు ఫ్లోరా కూడా బయటకు వచ్చాక చూసింది, హౌస్లో ఉండి చూసింది. ఇప్పుడు రీతికి ఏ ఉద్దేశం లేకపోతే చపాతీలు ఎవరైనా లవ్ సింబల్తో చేసి ఫ్రెండ్స్కి ఎవరైనా ఇస్తారా? ఫ్రెండ్స్కి అయితే అట్లా ఇస్తారా చెప్పండి. అట్లాగే శివాజీ మొన్న శ్రీజ బజ్ ఇంటర్వ్యూలు కూడా అడిగితే క్లియర్గా చెప్పింది కదా, నాకు డీమోన్ ఫస్ట్ నుంచి అడిగాడండి, నాకు లవ్ ట్రాక్ ఉంటే సెట్ అవుతుందా, హౌస్లో కొనసాగడానికి ఉంటుందా అంటే ఈవిడ కూడా సేమ్ అట్లా కనుకొని వచ్చింది. ఇద్దరు కూడా ఎటు నుంచి వాళ్ళేద్దామా ఎవరికి వేద్దామని ట్రయల్స్ చేస్తున్న టైంలో ఇద్దరు ఒకరికొకరు వాళ్ళు తెచ్చుకున్నారంటే మూడో పర్సన్ వాళ్ళేమో వేరే వైపు ఇసురుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకరి కోసం ఒకరే తెచ్చారా? ఓహో ఇద్దరు అదేనా, గంతకు తగ్గ బొంతనా అనే మాదిరిగా వచ్చింది. గాలి ఇటు నుంచే ఫస్ట్ వీచిందా అని పర్టికులర్గా రీతు చౌదరి నుంచి గాలి ఎక్కువగా వీచింది, ఫస్ట్ వీచిందని కూడా క్లారిటీ అయితే ఇచ్చారు. ఇన్ని జరిగిన తర్వాత ఇంకా కాదు కూడదంటే ఎట్లా? ఇప్పుడు ఈ ఫేక్ లవ్ స్టోరీలో హౌస్ గేటు దాటనంత వరకే, ఇంతకంటా మాది ప్రేమ సలీమా నడకల తర్వాత మేమని మాదిరిగా చాలామంది చెప్పుకొచ్చారు. ఆ స్టోరీలకే దిక్కులేదు బిగ్ బాస్ హౌస్లో. ఆ మెయిన్ గేట్ దాటగానే మర్చిపోతారు, అంతా పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ డీమోన్ మొన్న రమ్యను కూడా ఆమె నుంచి జెన్యున్ లేదా అని అడిగి ఎందుకని సార్లు అడిగాడు. నిజంగా జెన్యున్ ఫీలింగ్ ఉండుంటే అంతకుముందు ఆరాధించేసినట్టు ఉండేవాడు. ఆవిడని తినిపించాలి, ప్యాంపరింగ్ చేయాలి, రీతుకి ఇలా చేయాలి, అలా చేయాలి. రమ్య వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఓ అంటే కసురుకుంటున్నాడు, ఆ అంటే కసురుకుంటున్నాడు. మొత్తానికి ఏదో ఇరుక్కుపోయి వదిలించుకోలేక అనే టైపులో కొనసాగించాలా వద్దని మాదిరిగా తర్జన అవుతున్నాడు. ఇక ఆవిడ ఏంటంటే మరి ఇటు ప్రతిసారి కాదు కూడదని బొకాయిస్తూ వస్తున్నట్లు ఇదే కంటిన్యూ చేసేద్దామని మాదిరిగా ఆవిడ కూడా ఉంది. పర్టికులర్గా ఆవిడ వచ్చేసరికి సడన్గా చేంజ్ ఎట్లా అయిపోతుంది అంటే హస్కీ వాయిస్ వచ్చేస్తుంది, లుక్స్ చేంజ్ అయిపోతాయి, ఆ చూసే విధానం మారిపోద్ది, మాట్లాడే తీరు మారిపోతుంది. వాళ్ళ అమ్మగారు కూడా చెప్పారు కదా, నీ కోసం నువ్వు వాడుకో, ఎవరి కోసమే వెళ్ళట్లేదు, ఎందుకు చెబుతానో అర్థమవుతుందా. నాగార్జున గారు కూడా చెప్పారు కదా, మీ అమ్మగారు దేని గురించి చెప్పారు నీకు అర్థమవుతుంది కదా, తెలుసు కదని కూడా చెప్పారు కదా. ఇన్ని చెప్పిన తర్వాత అంటే చూసిన వాళ్ళు మాదే తప్పులే, అక్కడ ఏం లేదు అంతే ఓకే రీతు చౌదరికి అది చెప్పేయాలి, అమ్మ నువ్వు కరెక్ట్ అమ్మా మాదే తప్పు అని ఆడియన్స్ ఫ్లోరా కావచ్చు అందరూ చెప్పేయాలి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ విషయం మీకు ఎవరు చెప్పారు లేదు కానీ డీమోన్ ఫ్రెండ్స్ ఫాలోవర్స్ కూడా ఆ ట్రాక్ లేకపోతే ఆయన టాప్ 5 కంటెస్టెంట్నే చెబుతూ ఉన్నారు. అట్లాగే నిన్న మొన్న బయటకు వచ్చేసిన కంటెస్టెంట్స్లో ఆ ఎక్స్ కంటెస్టెంట్స్లో కూడా ఆ బజ్ ఇంటర్వ్యూలు కూడా అదే చెప్పారు, ఆయనకి పొటెన్షియల్ ఉంది, ఈ ట్రాక్ వల్లే బిస్కెట్ అయిపోతున్నాడు, మాట అయితే ఆచితూచి ఆడుతుంది. ఈ విషయం నేను ఇప్పుడు కాదు ఫస్ట్లోనే కామనర్స్ కేటగిరీలో వచ్చిన వాళ్ళు అందరికల్లా బ్యాలెన్స్డ్గా మాట ఆచితూచి ఆడుతున్నది డీమోన్ పవన్.
ఆలోచిస్తున్నాడు, మాట విసిరేయట్లేదు, నోరు జారట్లేదు, ఆ క్వాలిటీస్ ఉన్నాయి ఖచ్చితంగా. అసలు హై ఎక్స్పెక్టేషన్స్ మిగతా వాళ్ళ మీద ఉంటే ఇతని మీద ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చాడు. ఇతని విషయంలో అది ఆ క్వాలిటీ ఉంది. టెనెంట్స్ ఓనర్స్ ఉండేటప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నాడని మనమే చెప్పాం. కానీ ట్రాక్ వల్లే బిస్కెట్ అంటే పర్టికులర్గా అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను రీతు చౌదరి నిన్న కూడా ఏదో స్వీట్ టాస్క్లో సండే టాస్క్లు పెట్టేటప్పుడు స్వీట్ ఇష్టం సార్, చాలా ఇష్టం సార్ అని బతిలాడు. స్వీట్ ఇష్టమా డీమోన్ ఇష్టం అంటే అంతవరకు అంత ఇష్టమైన స్వీట్ కూడా ఇష్టం కాదు సార్, డీమోనే ఇష్టం సార్ అని చెప్పిందే లేదా. ఇప్పుడు సింపుల్గా నాకు రియల్గా ఫీలింగ్ వచ్చింది, రియల్ ఎమోషన్ వచ్చింది, నాది ఫేక్ కాదు, ఒప్పుకుంటే ఏ ఇష్యూ లేదు. అసలు ఎంతమంది చెప్పరు, పట్టించుకోరు. ఇంకేమైనా పాయింట్ సరే అది ఎటు రియల్ లవ్ అంటే సరే బయటకు వెళ్ళాక వాళ్ళు చూసుకుంటారు, ఆడియన్స్ ఇంకా వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళే చూసుకుని ఎవరు పట్టించుకునే ఇలా చేసిందంతా చేసి చూసిన వాళ్ళది తప్పు మేమేం చేయలేదంటేనే ఏమనుకోవాలి చెప్పండి. అలాగే రెండో పాయింట్ ఏం చెప్తుంది ఫ్లోరా, ఆయేష వెళ్ళేటప్పుడు నువ్వు నవ్వుతున్నావు, అదే తనుజ వెళ్ళిపోయే ఏంటది సిక్ రూమ్కి వెళ్ళేటప్పుడు కళ్యాణ్ ఏడ్చాడని చెబుతుంది. ఈ రీతి ఏంటంటే ఒక మనిషి ఫీల్ అవుతుంటే ఓహో అంటూ నేను నవ్వే క్వాలిటీస్ నాలో లేవని చెబుతుంది. బట్ ఇక్కడ ఫ్లోరా చెప్పిన కంపారిజన్ అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు కళ్యాణ్ తనూజ్ మధ్య ఒక బాండింగ్ ఉంది కనుక ఆయన బాధపడ్డాడు. ఎందుకంటే నా ఎక్స్ లవరు అచ్చు గుద్దినట్టు ఎట్లాగా ఉంటుంది టైప్లో చెబుతున్నాడు. ఈ అమ్మాయిలాగా ఫేస్ ఉంటుంది, ఈ అమ్మాయిలాగా ఉంటుంది కనుక నాకు ఆ ఫీలింగ్ వచ్చిందని చెబుతూ ఉన్నాడు. ఓకే సరే, ఇక్కడ కూడా ఫస్ట్ ట్రయాంగిల్ అనగానే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడేంటి, అబ్బో ఏం తెలియనట్టుగా. ఫస్ట్ అక్కడే కదా ఆయన కూడా వల విసిరింది. ఆ వల్ల ఆల్రెడీ వేరే వలలు విసురుకున్నారని తెలిసిన తర్వాత కదా మళ్ళీ ఇంక వాళ్ళు ఎక్కడ విసరాలి ఎటు విసరాలని వచ్చింది. మరి నిజంగా అంత ఎక్స్ ఉంటే అక్కడే స్టిక్ అని అయిపోవాలి కదా. అరే అట్లా కాకుండా మళ్ళీ అటు వర్కౌట్ అయిన తర్వాత ఆ ఎక్స్ప్రెషన్ చూసారు, ఇవే మరి ఆడియన్స్ చూసేది. అవునా ట్రయాంగిలా ఎక్కడ, నా వెనక నేను ఆవిడ వెనక, ఎందుకు ఇంత అవసరమా? సరే ఇప్పుడు పక్కన పెడితే ఇక్కడ తనుజ విషయంలో ఆయనకు ఒక ఆరాధ్య భావన ఉంది, ఒక బాండింగ్ అయితే ఉంది. ఆవిడ పడిపోతే బాధపడతాడు, ఎందుకంటే తన ఎక్స్ లవర్లా కనిపిస్తుంది కనుక. అయితే ఇక్కడ రీతు చౌదరి ఆయాష ఆరోగ్యం బాగోలేక వెళ్ళిపోతున్నప్పుడు నవ్వడం సరికాదు. అది ఎవరైనా సరే హ్యూమానిటీ అనేది ఉండాలి. మీరు ఇక్కడ పార్ట్ ఆఫ్ గేమ్ ఈ హౌస్లో ఉన్నంత వరకే మీకు అక్కడ పాయింట్స్ ఏముంటాయి, గిన్నె గడగలేదు, బాత్రూమ్ తొడవలేదు, ఇట్లాంటి చిన్న చిన్న పంచాయతీలు చెప్పాలి, చేయాలి. ఆ నెగిటివ్స్ అన్నీ బయట పెట్టాలి కనుక ఆడుతూ ఉంటారు. పైగా ఆయాష విషయంలో ఆయాష వచ్చినప్పటి నుంచి ఈవెంట్ని టార్గెట్ చేసి ఏడిపించాలని అటాక్ మోడ్లో వెళ్తున్నప్పుడు ఈవిడికి మనసులో ఉండొచ్చు అమ్మయ్య వెళ్ళిపోతే బెటర్ అని. కానీ ఆవిడ హెల్త్ ఇష్యూస్ బాగోక పాపం ఆడదామని నీలాగా ఆవిడ కూడా ఆశపడి వచ్చింది. నువ్వు ఒక ట్రాక్ నమ్ముకున్నావు, ఆవిడ ధనార్దన్ ఏదైతే దావనే ఫటాఫట్ చెప్పేద్దాం, బుల్లెట్ పాయింట్స్ చెప్పేద్దాం, ఫిల్టర్ లేకుండా మాస్క్ లేకుండా ఆడేద్దాం అని ఆవిడ వచ్చింది. దురదృష్టవశాత్తు ఆరోగ్యం బాగోలేక వెళ్ళేటప్పుడు నీకు ఒకవేళ మనసులో ఆనందం ఉన్నా అది లోపల పెట్టుకోవాలి తప్ప బయట పెట్టకుండా శృతి హాసన్ మాదిరిగా లోపలే ఎంజాయ్ చేసి బయటకి అయితే మాత్రం ఖచ్చితంగా అలా నవ్వకూడదు. చూసేవాళ్ళు కరే ఏంటి ఎంత మానవత్వం లేకుండా, ఆ అమ్మాయికి పాపం ఆరోగ్యం బాగోలేకుండా వెళ్తుంటే ఎంజాయ్ చేస్తారేంటి, అదే పోతుంది కదా. ఇక్కడ ఇప్పుడు ఎన్ని చెప్పినా సరే అదే రీచ్ అవుతుంది కదా, అది తప్పు కదా. అలాగే రెండోది ఏంటి, సుమన్ శెట్టి సంజనాకి చెబుతున్నాడు ఏమని, తొక్కలోకి చెప్పాను అన్నందుకు సిస్టర్ అని. సంజన మరి సారీ చెప్పాను కదండి అంటే ఆయన లాగి లెంపకాయ కొట్టి సారీ అంటే ఊరుకుంటారా, ఎవరు తొక్కలోకి చెప్పాను సిస్టర్ అనేసి ఫైర్ అవుతూ ఉన్నాడు. అయితే చచ్చిన పావును ఇంకా చంపుతున్నట్టు ఉంది. నిన్నటి దెబ్బకే ఆవిడని బాటం 2లో పెట్టింది కూడా ఇందుకే. కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి టంగ్ స్లిప్ అయితే ఉంది కనుక ఖచ్చితంగా బాటం 2లో పెడితే కొద్దిగా అదుపులో ఉంటుంది. పైగా ఈ వారం కూడా ఆ డ్రెస్ వేసి టాక్స్ లేకుండా చేసి పెట్టింది కూడా మంచిదే. అయితే సుమన్ శెట్టి కూడా ఫైర్ కావాలనే దానికి, ఎందుకంటే ఆల్రెడీ ఒక 100 సారీలు చెప్పింది, ఎన్ని సారీలు అని చెబుతాడు. కాకపోతే హట్ అయ్యాడు కనుక ఇతరులు కూడా ఫైర్ ఉండాలి కనుక ఇక్కడ బుసలు కొడుతున్నాడు. ఇంత అవసరం లేదు, మరి అతనికి పాయింట్ కూడా లేదు. హట్ అయిన తర్వాత ఇంకేం చేస్తాడో చెప్పేస్తూ ఉన్నాడు అంతే. అలాగే నెక్స్ట్ వన్ ఇంక వ్యాలిడ్ పాయింట్ ఆ విషయంలో కూడా. ఇక శ్రీజ వచ్చి నువ్వు అమ్మాయిలు పిచ్చోడవా అంతే సింపుల్గా డైరెక్ట్గా అడిగింది, ఎందుకు కాదు అని చెబుతున్నాడు. అలాగే ఇంకోటి ఏంటి, మరి ఎందుకు లైట్ తీసుకున్నావు ఆ అమ్మాయి అడుగుతావు, ఎందుకు డిఫెన్స్ చేసుకోలేదు అనేటప్పుడు కళ్యాణం సారీ అని చెప్పింది, ఆ మాట అనడం తప్పే, ఇంకెప్పుడు అలా అనడం అనేది. అంటే అదేంటి, నీ క్యారెక్టర్ అసోసియేషన్ జరిగిన తర్వాత కూడా నువ్వు సారీ చెబితే ఊరుకుంటావు అంటే. ఈ విషయం నేను ఆ రోజు ఎపిసోడ్ రివ్యూలో చెప్పాను, ఈరోజు మార్నింగ్ శ్రీజ బహుశా ఈ పాయింట్స్ మీద చెప్పొచ్చేమో అనేటప్పుడు కూడా చెప్పాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా నా అనాలిసిస్ ప్రకారం 100% ఏదైతే గెస్ చేశానో, ఆ రోజు కూడా ఒక రివ్యూర్గా ఏదైతే రియాక్ట్ అయ్యానో అదే పాయింట్లు ఈరోజు శ్రీజ ఇప్పుడు ఇక్కడ చెబుతూ ఉంది. ఇంత మంచి పాయింట్స్ మనం పర్ఫెక్ట్గా గెస్ చేసినా సరే మీ నుంచి ఒక లైక్స్ అనేది ఎక్కువగా రాకపోవడం వల్ల రావాల్సినంత రీచ్ ఉండట్లే మన వీడియోస్కి, కంటెంట్కి. చాలామంది చూస్తున్నారు, మరి ఏం కంటెంట్ అనేది మన ఫేక్ ఎమోషన్స్ కావచ్చు, లేకపోతే డ్రామా కానీ ఇంకా చాలా చేయొచ్చు చీప్ ట్రిక్స్, అవన్నీ చేయను నేను. ఉన్నట్టు ఫెయిర్గా జెన్యున్గా ఒక జెంటిల్మెన్ బిహేవియర్తోనే చెప్పిపోతా తప్ప ఒకవేళ అలాంటి కావాలన్నా నేను చేయను. బట్ ఎందుకో మీరు అలా లైక్స్ కొడితే ఇలాంటి వీడియోలు ఎక్కువ మందికి రీచ్ అయితే ఆడియన్స్ కూడా తెలుస్తుంది. లోతైన విశ్లేషణలు అంటాం కదా, ఊరికే పైపైన మొక్కుబడిగా నాకు నచ్చింది నచ్చలేదు ఏదో పైపై సోది చెప్పకుండా
లోతుగా ఆలోచించి చెబుతాం కనుక ఆ బ్యాలెన్స్డ్ కూడా ఉంటుంది కనుక మాట కూడా ఆచితూచి ఆడతాం తప్ప నోరు జారేది ఉండదు. ఇలాంటి వీటికి రీచ్ ఉండాలి, మీ నుంచి ఎంకరేజ్ ఉండాలి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు కూడా లైక్ కొట్టేసేయండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అని న్యూస్ బోల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ వీడియోస్కి మాత్రమే, అంటే యూట్యూబ్ వాడు ఏంటంటే 500 నుంచి 1,00,000 వరకు ఉండే సబ్స్క్రైబర్స్ లోపు ఉండే ఛానల్స్కే ఈ హైప్ ఆప్షన్ ఇచ్చాడు. న్యూస్ బౌల్లో 5.5 లక్షల వరకు ఉన్నారు కనుక ఆ ఛానల్కి హైప్ ఆప్షన్ ఉండదు. చాలామంది అడుగుతూ ఉన్నారు. జర్నలిస్ట్ సతీష్లో మీరు వీడియోలకి అయితే హైప్ ఇవ్వచ్చు. సరేనా? ఇంతవరకు లైక్ చేయను, లైక్ కొట్టండి, ప్రతి వీడియోకి లైక్ చేయండి. ఈ నామినేషన్ ప్రాసెస్ అప్డేట్ అంతా మార్నింగ్ కూడా చెప్పే కదా. సరే, ఇప్పుడు ఇక్కడ కళ్యాణ్కి సంబంధించి ఆ రోజు కూడా మనం చెప్పినట్టుగా ఆ అమ్మాయి వీడియో చూపించినప్పుడు మనీష్ మర్యాద కూడా అదే పాయింట్ చెప్పి నీతో పాటు వేరే వాళ్ళకి చూపించని చెప్పి శ్రీజ కూడా అదే చెబుతుంటే హవ్వా అని ఇలా నవ్వుతో సిగ్గుపడితే ఆశ్చర్యపోతాడేంటి? అదే కదా ఆ రోజు అనుకున్నాం. నువ్వు అమ్మాయిలు పిచ్చోడవా? నీ క్యారెక్టర్ గురించి అంత గట్టి ముద్ర పడతా ఉంటే ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద ఆడియన్స్లోకి ఎట్లా రీచ్ అవుతుందంటే ఖచ్చితంగా మాట్లాడాలి కదా, అయినా రియాక్ట్ అవ్వాలి కదా. చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఆశ్చర్యపోతే ఇట్లా సిగ్గుపడతా రియాక్ట్ అవుతాడేంటి? నిజంగా ఉద్దేశం ఉన్న వాళ్ళు అలా రియాక్ట్ అవుతారు. లేదంటే ఏంటి నా మీద ఎంత పెద్ద బ్లేమ్ ఎట్లా వేస్తావు నువ్వు అని రియాక్ట్ అవ్వాలి కదా, ఫైర్ అవ్వాలి కదా. నువ్వేం మాట్లాడావు అర్థమైందమ్మా? అమ్మాయిలు పిచ్చేంటి, ఎలా పడితే అలా మాట్లాడతావేంటి, అర్థం ఉందా అని గట్టిగా ఫైర్ అవ్వాలి. అస్సలు లేదే. అవునా, అయ్యో అని అంత సిగ్గుపడిపోతాడేంటి? ఈ అమ్మాయి గురించి ఏమైనా పొగిడింది, ఇతని గురించి ఆ అమ్మాయి ఏమైనా పొగిడిందా? ఆ రోజు చెప్పాం. సో అతనికి నిజంగా ఫీల్ ఉందేమో, లేకపోతే ఎందుకు రియాక్ట్ అవ్వడు? మళ్ళీ ఇప్పుడు పిఆర్ టీమ్స్ వచ్చి కళ్యాణ్ పిడిది పెట్టచ్చు. మరి కళ్ళ ముందు కనబడింది కదా మనం మాట్లాడేది, అర్థం లేకుండా. ఆ అమ్మాయి చెప్పడంలో తప్పలేదు. 100% శ్రీజ చెప్పింది కరెక్టే. అండ్ రియాక్షన్స్ అంత పేలవంగా, అంత దారుణంగా ఎవరైనా సరే మినిమం రియాక్ట్ అవుతారు. అస్సలు లేకుండా సిగ్గుపడిపోతా నవ్వుకుంటా ఎంజాయ్ చేస్తా. మరి ఎట్లా ఉంటుంది రిజల్ట్? అయితే ఇట్లాగా వస్తుంది. తన ఫ్రెండ్ అయినా సరే అతను మేలు కోరే మంచి కోరే చెప్పింది, సారీ చెప్పిందంట. సారీ చెప్పింది అని చెప్పి వదిలేసాను, అయిపోయింది అది చెప్తా ఉన్నాడు. బట్ నేను అది కాదమ్మా అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి కదా. మళ్ళీ నిన్న కూడా చెబుతాను, నా ప్యూర్ ఎమోషన్స్ సార్, 2 చేతులు జోబులో పెట్టుకుని దాచుకున్నా సార్. ఆ ప్యూర్ ఎమోషన్స్ ఇక మరి దాచలేండి సార్, ఆపలేండి సార్, పొంగి పొర్లిపోతాయి సార్. అసలే పిఠాపురం నుంచి నాకు ఒక ఫీడ్బ్యాక్, నా ఫ్యాన్ వచ్చింది కదా చెప్పాడు కదా. ఇంకా సరే, ఇంకా ఆయన ఆట ఎట్లా ఉంటుందో చూద్దాం. సరిగ్గా ఇంక నెక్స్ట్ వన్ ఏంటి, మరి తనూజని ఎందుకు నామినేట్ చేయలేదంటే అక్కడ జస్టిఫికేషన్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళు పాయింట్లు చెప్పిన తర్వాత సేమ్ రీజన్తో క్యాపికెట్ అవ్వడం నాకు ఇష్టం లేదంట. ఇప్పుడు ఏదో పెద్ద పాయింట్లు ఏదో చెప్పేసినట్టుగా శ్రీజ అంటది కదా, నువ్వు కావాలని నెగిటివ్ అవుద్దనే ఉద్దేశంతో నువ్వు నామినేట్ చేయలేదంటే ఎగ్జాక్ట్గా భయపడిపోయాడు. మరి క్యాపికాట్ అయిపోతానేమో అని ఆలోచించిన ఆయన చీటర్ అయిపోయాడు కదా. ఇప్పుడు ఆయనే చెప్పుకుని నేను మోసం చేశాను, నా తప్పే, సారీ అని పదే చెప్పుకున్నాడు కదా. మరి ఇప్పుడు బ్యాక్ స్టాప్ చేసామని మనీష్ మర్యాద కూడా చెప్పాడు కదా. ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతున్నారు కదా. ఎమ్మెల్యేలు కూడా అదే విషయంలో గట్టిగా అడిగితే నీళ్ళు నమ్ములుతూ సారీ నేను మోసం చేశాను అంటే కాపీ క్యాట్ అయ్యేదానికంటే చీటర్ అవ్వడం బెటరా? కాపీ క్యాట్ అయ్యేదానికంటే బ్యాక్ స్టాప్ అనిపించుకోవడం బెటరా? సో వాస్తవానికి ఏంటి, పాయింట్లు ఉన్నాయి కానీ భయపడిపోయాడు. ఆ ఎమోషన్ ఏదో ఉంది కదా ఆయనకి, క్రష్ అంటాడు, ఎక్స్ లవ్ అంటాడు, ఆ టైప్ ఈ టైప్ అనే. సో మాధురితో కూడా ఏం చెప్పాడు, నాకు పాయింట్లు ఉన్నాయి, పర్సనల్ పాయింట్లు కూడా ఉన్నాయని చెప్పాడు. అవేవి చెప్పి చేయొచ్చు కదా. పర్సనల్ పాయింట్లు అన్నీ ఉండేటప్పుడు అది వ్యాలిడ్. కానీ ఇక్కడ ఏ పాయింట్ లేకుండా సంజన విషయంలో చెప్పిన పాయింట్ ఏంటి? ఇప్పుడు ఆ ప్రియ వచ్చినప్పుడు కూడా అదంటే ఏదో పాయింట్లు చెప్పుకొచ్చిన ఒక పాయింట్లో సంజన విషయంలో చెప్పలేదు. కానీ ఏదో ఒక రకంగా మీకు నామినేట్ కావడం వల్ల మీరు నెక్స్ట్ వీక్ ఆ స్ట్రెస్ వల్ల ఓపెన్ అయ్యారు, మీరేంటో తెలిసిందని చెప్పింది. అది మనం లైవ్ అప్డేట్స్ మరొకసారి మాట్లాడుతుంది. ఇప్పుడు ప్రోమో వరకు మాట్లాడితే మరి అలాంటప్పుడు ఆయన చెప్పాలి కదా పర్సనల్ పాయింట్లు ఉన్నాయని చెప్పాలి. భయపడిపోయి ప్లేట్ ఫిరాయించాడు. సంజనను ఏ పాయింట్ చేశాడు ఆయనకే అర్థం కాలేదు. సో ఈయన మరింత ఆవిడికి వీక్ పాయింట్లు చెప్పి మరింత వీక్ అయ్యాడు. మళ్ళీ ఎమ్మెల్యేలకు అందరికీ అన్ని సారీలు చెప్పుకొని అంత బాధపడి భయపడే కంటే అక్కడేదో వ్యాలిడ్ పాయింట్ ఉండేటప్పుడు చెప్పొచ్చు కదా. గేమే అని లెక్క ఉండేది కదా. పైకి ఇతను ఏమన్నాడు, గతంలో ఇతనికి అన్యాయం జరిగినప్పుడు మనం కూడా చెప్పాం, ఇతనికి దారుణంగా చేశారు, ఫ్రెండ్స్ అయినప్పుడు ఇంత మోసం చేయరు. ఒకటి కష్టాన్ని దొబ్బేసి అయిపోవడం కాదు, బ్యాక్ స్టాప్ చేయడం కాదు, నమ్మక ద్రోహం, మోసం అని వారం రోజుల పాటు గిలగిల ఒడ్డున పాటు చేపలా గింజుకున్నాడే. మరి ఈరోజు ఎమ్మెల్యేలు కూడా చీటీలు ఊరికే బిగ్ బాస్ ఇలా గాలిలోంచి పడిస్తే ఇలా క్యాచ్ పట్టుకుని తెచ్చి ఇచ్చేలా హౌస్ అంతా కొన్ని 100 బెలూన్లు పడేస్తే పొడిచి ఏరుకొని ఆయాష అండ్ ఇమాన్యుయల్ చాలా కష్టపడి ఆ బెలూన్లన్నీ పేల్చుకుంటూ ఏరుకుంటూ కష్టపడి తెచ్చుకున్నవే. వాటిని మళ్ళీ పాయింట్లు అప్పుడు కూడా వీళ్ళకంటే వాళ్ళకే పెద్ద టాస్క్ అయింది. ఎవరికి వాళ్ళు పర్టికులర్ ఇమాన్యుయల్కి నీకు ఇస్తే నువ్వు ఎవరికి చేస్తావు, పాయింట్లు ఉన్నాయా, స్ట్రాంగ్ ఉన్నాయా, వీక్ ఉన్నాయా, నీకు ఇస్తే నువ్వు ఎవరికి చేస్తావు, అంతమందితో డిస్కషన్లు పెట్టుకొని అంత కష్టపడి ఇచ్చిందే, ఊరికే రాలే. నువ్వు పైగా నువ్వు అడిగినప్పుడే ఇచ్చాడు తప్ప దానికి బట్టి. సో మొత్తానికి ఈ విషయంలో కూడా ఖచ్చితంగా శ్రీజ చెప్పింది 100% వాస్తవాలే, మంచి పాయింట్లో చెప్పారు. అతను మరి ఇంకా ఏదో విత్తనవాదంలాగా ఒప్పుకొని అతను కూడా ఈ విషయంలో ఒప్పుకోవచ్చు. అవును నేను చేస్తాను అంటే ఒప్పుకోరు, చేసేసిన తర్వాత ఒప్పుకోకుండా ఇంకా కొనసాగిస్తూ దానివల్ల మరింత పెరుగుతుంది తప్ప నెగిటివ్ అనేది తగ్గదు. మరి మీకేమనిపిస్తుంది మెసేజ్ పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి, 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.